హల్లెలూయా. దేవుని ఉచితమైన మహాకృప చేత పోయిన వారమంతా దేవుడు నన్ను, మా కుటుంబాన్ని, మన సంఘంలో ఉన్న కుటుంబాలన్నిటినీ అద్భుత రీతిగా ప్రభు కాపాడి కనికరించి కృప చూపించి ఆయుష్నిచ్చి ఆరోగ్యమిచ్చి మరలా పునరుద్ధాన దినమందు దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యం ప్రభు మనందరికి అనుగ్రహించినందుకై ఎంతగానో దేవునికి వందనస్తులమై ఉంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్య ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, భయంకరమైన ప్రమాదాలు, భయంకరమైనటువంటి రోజుల్లో మనము మన యొక్క జీవిత ప్రయాణంలో ఉంటున్నాం. దేవుడైతే తనే మనల్ని కాపాడుకుంటూ ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్నిస్తూ ప్రతి అవసరత తీర్చుకుంటూ సహాయపడుతున్న దేవునికి ఆయనకి ఎంత స్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం. ఆయనను స్తుతిస్తూ గణపరిచే బిడ్డలముగా ఉండాలని కోరుతూ ఉన్నాం. ఈ యొక్క ఆగస్టు వచ్చిందంటే మనందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నెల 15వ తారీఖు మనందరికీ తెలిసిన విషయమే. చదువుకున్న పిల్లలకు అలాగే ఈ యొక్క భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ స్వాతంత్ర్యాన్ని ఈరోజు వరకు మనం అనుభవిస్తూ ఉన్నాం. అలాగే ఆత్మీయ సంబంధమైన స్వాతంత్ర్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మన శాప పాపముల నుండి విడిపించి ఈ లోకములో సాతాను కబంధ హస్తాలలో నుంచి ప్రభు మనల్ని తప్పించి ఆయన బిడ్డలుగా మార్చి ఆయన నిజమైన ఆత్మీయ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక ఈ స్వాతంత్ర్యాన్ని పొందుకున్న మనం ఇక దేవుని కొరకే, దేవునిలోనే, దేవునితోనే జీవించేటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని కలిగి ప్రభువు బిడ్డలముగా మనము సాగిపోవలసిన వారమైంటున్నాం. దేవుని బిడ్డలారా, చాలామంది ఇంకా చీకటిలో, భయంకరమైన బంధకాలలో, భయంకరమైన పాప శాపములో కొట్టుమిట్టాడుతున్న ఈ రోజుల్లో సాతాను యొక్క దాస్యము నుండి దేవుడు మనందరినీ కూడా రక్షించుకున్నాడు, విడిపించాడు, మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించే భాగ్యం ఇచ్చాడు, దేవుణ్ణి గణపరిచే అవకాశం ఇచ్చాడో ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ దేవునిలో మనం ముందుకు సాగాలి. అందుకే చదువుకున్న వాక్యంలో గలతీ పత్రికలో గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి మాట మనం చదువుకున్నాం. దయచేసి తీయండి. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను పాపములో, శాపములో, భయంకరమైన మరణాంధకారములో, భయంకరమైన గాఢాంధకారములో జీవిస్తున్న మన జీవితాలను ప్రభువు దర్శించి ఆయన నేరుగా పరలోకములో నుండి కన్యమరియ గర్భము ద్వారా ఈ భూమి మీదకి వచ్చి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇదొక ఆత్మీయ స్వాతంత్ర్యము. గతంలో మనము బ్రిటిష్ పరిపాలనలో బ్రిటిష్ వారు చెప్పినట్లుగా మన దేశము బానిసలుగా వారి బానిసత్వంలో బ్రతికాం. మన దేశ నాయకులు ఆనాడున్నటువంటి ఎంతోమంది గాంధీ, మహాత్ములు లాంటి గొప్ప గొప్ప యోధులు మన దేశం కొరకు వారు ప్రాణత్యాగాలు చేశారు. ఇంకా కొంతమంది ఆనాటు ప్రపంచం మరి అంతా కూడా తెలుసుకునేటట్లుగా కొట్లాడి మన దేశాన్ని సాధించుకొని ఈరోజు భారతదేశ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒకప్పుడు సాతాను యొక్క చీకటి రాజ్యంలో, సాతాను చేతిలో బానిసలుగా ఉన్న మనల్ని ప్రభు తప్పించి రక్షించి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి తన ప్రాణమును మన కొరకు పణముగా పెట్టి ఆయన మనలను పాపములో నుంచి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. ఆ స్వాతంత్రాన్ని మనము కాపాడుకోవాలా. ఆత్మీయ స్వాతంత్ర్యము దేవుని బిడ్డలారా, ఇది ప్రభు ద్వారా మనం పొందుకున్నాం. దీనిని చివరి శ్వాస వరకు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు యేసయ్యే దేవుడు, యేసయ్యే రక్షకుడు, యేసు ద్వారానే మోక్షం ఉంది, యేసు మాత్రమే మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడని దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ మనము సాగిపోవలసిన వారమైంటున్నాం. అదే కింది వచనంలో చదవండి, పక్క వచనంలో. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, హల్లెలూయా.
కాబట్టి దేవుడిచ్చిన ఇటువంటి ఈ రక్షణ స్వాతంత్రాన్ని, ఈ ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న మనము నిజంగా స్థిరముగా ఉండి, ఎలా ఉండాలంట? స్థిరమైన మనస్సు కలిగి ఉండి, దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలముగా జీవిస్తున్నామంటే ఎన్ని శోధనలు అడ్డు వచ్చినా, ఎన్ని అనారోగ్యతలు మనలో వెంటాడి తరిమినా, ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు తరుముకుంటూ వచ్చినా దేవుడిచ్చిన ఈ రక్షణను మనము కాపాడుకోవాలా. ఆదిమ అపోస్తలులు మనందరికీ తెలుసు. ఆదిమ అపోస్తలులు 12 మంది నిజంగా వారు ఎంత భయంకరమైన నరకాన్ని అనుభవించారు. యేసయ్య సువార్తను ప్రకటించడానికి భారతదేశానికి తోమా వచ్చాడు. ఆయనను బల్లెములతో పొడిచి చంపారు. కొంతమందిని తలకిందులుగా సిలువ వేసి చంపారు. స్టెఫెన్ లాంటి వారిని రాళ్లతో కొట్టి చంపారు. నిజంగా వాళ్ళు ఎంతగానో వారి ప్రాణ త్యాగాలు చేసి నేటి వరకు క్రైస్తవ్యాన్ని కొనసాగించడానికి వారు ప్రాణాలు అర్పించారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంకా అలాంటి శ్రమలు మనకు రాలే, అలాంటి కష్టాలు ఇంకా మనకు రాలే. మన వ్యక్తిగతమైన కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చితేనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఆత్మీయంగా కూడా ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మొన్నటి దినమందు కెన్యా దేశంలో భయంకరమైన ప్రమాదం. ఒక మందిరంలో అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారట, అందరూ స్తుతి ఆరాధన చేస్తున్నారు, అందరూ దేవుణ్ణి గణపరుస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఉగ్రవాదులు వచ్చి ఆ మందిరమును మొత్తము కూడా బాంబులతో పేల్చేశారు. అందులో ఉన్న 36 నుంచి 40 మంది ప్రజలు ఒకేసారి మరణించారు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మనము మన దేశంలో చూస్తే చాలా భయంకరమైన వ్యతిరేకత క్రైస్తవ్యం మీద. పాస్టర్లను చంపేస్తున్నారు, విశ్వాసులను చంపేస్తున్నారు, దేవుని కొరకు యథార్థంగా బ్రతికే వారిని ప్రాణాలు తీస్తున్నటువంటి ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం ఉపయోగించుకోవాలా. దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని మనము కాపాడుకోవాలా. అందుకే దేవుని పిల్లలమైన మనం ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా మీరు స్థిరముగా నిలిచి, స్థిరమైనటువంటి జీవితం, యేసు కొరకే నేను జీవిస్తాను, ఏది ఏమైనా నా ప్రభు కొరకే నేను బ్రతుకుతాను, నా ప్రభు కొరకే నేను నిలబడతాను అని దేవుని కొరకై జీవించే వారి రోజుల్లో చాలా అరుదు. దేవుని బిడ్డలారా, ఇంకా అలాంటి కష్టాల్లో మనము లేం కనుక మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. తర్వాత వచ్చిన చదవండి. మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. నువ్వు ఏదైతే వద్దనుకున్నావో, ఏదైతే కాదనుకొని వచ్చావో, ఏదైతే దేవుని దగ్గరికి వచ్చి రక్షించబడ్డావో, ఏదైతే విసర్జించావో, ఏదైతే కాదనుకొని ప్రభు దగ్గరికి వచ్చావో, మరలా అంటే మళ్ళీ నువ్వు వద్దనుకున్న దాని వైపు చూడవద్దు. మరలా దాస్యం అనే కాడి కింద ఏం చేయొద్దట? చిక్కుకొనకుడి. చిక్కుకొనకుడి. కొన్ని చిక్కు సమస్యల్లో మనం ఒక్కోసారి ఇరుక్కొని పోతాం, బయటికి రావడానికి అవకాశం ఉండదో. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరం కూడా ప్రభు వాక్యము గలతీ యొక్క సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు దేవుని పిల్లలు, రక్షించబడిన వారు, పరిశుద్ధాత్మను పొందినవారు, బాప్తిసం తీసుకొని బలలో పాలు పొందుతున్న మీరు ఇదిగో మరలా దాస్యం అనే కాడి కిందికి వెళ్ళకండి, చిక్కుకోకండి, సాతాను చేతిలోనికి మళ్ళీ వెళ్ళగాకండి, సాతాను చేతిలో మరలా చిక్కుకోగాకండి. జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. అందుకే ఏ మనసు కావాలో మనకి? స్థిరమైన మనస్సు. ఒక్కసారి ప్రభువుని నమ్మామంటే ఇక తొనకకూడదు, అటు ఇటు వెళ్ళకూడదు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలా. నీ పవిత్రమైన జీవితాన్ని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు కొరకు నువ్వు కాపాడుకుంటే ఆ పరలోకం దొరుకుతుంది, లేకపోతే మనం వెనుదిరిగిపోతాము. హల్లెలూయా. అందుకే మనకు ప్రభు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనము కాపాడుకునే బిడ్డలముగా జీవించాలని ప్రభు నామములో కోరుతూ ఉన్నాను. అదే 5వ అధ్యాయం 13వ వచనం ఒక మాట చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. హల్లెలూయా. మనము వ్యక్తిగతంగా నీ జీవితం మీద నీకు స్వాతంత్రం ఉంది, నీకు హక్కు ఉంది. నీ బ్రతుకు ఎలాగూ బ్రతకాలో, నీ జీవితం ఎలాగూ జీవించాలో ఎవరో చెప్పితే కాదండి. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మీ జీవిత యాత్రలో మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలా. మీరు ఏ విధంగా బ్రతకాలో, భవిష్యత్తు కొరకు ఏ విధంగా జీవించాలో
మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అందుకే మరలా మనము దాస్యం అనే కాడి కిందికి వెళ్ళకుండా జాగ్రత్తగా జరుగుతున్నవి చూస్తూ సాగిపోవాలా. దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఏమాత్రం మనకు అనుకూలంగా ఉండవో కనుక ఉండవని తెలిసి కూడా మనం మరలా దాస్యం అనే కాడి కింద ఏం చేయొద్దు, చిక్కుకోకుండా మన పరిశుద్ధమైన జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన యొక్క ఉన్నట్టు క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవాలా. దేవుని కొరకే బ్రతకాలా, దేవుని కొరకే జీవించాలా. నీ విశ్వాసాన్ని నువ్వు కలిగి ప్రభు కొరకు నిలబడితే గనక తుది విజయము నీదే. హల్లెలూయా. సులువుగా చిక్కులబెట్టు పాపం అనే బానిసత్వంలోకి మనము చిక్కుకోకుండా విశ్వాసాన్ని కాపాడుకునే బిడ్డలుగా ఉందాం. తర్వాత చదవండి, అందులోనే అయితే ఒక మాట, ఈ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకరం ఏమై ఉండాలట, దాసులై ఉండాలి. ప్రేమ కలిగి, దేవుని బిడ్డలారా, ప్రేమ అంతరించిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. భార్య భర్తల మధ్య ప్రేమ కొరవడింది, అంటే తగ్గిపోయింది. తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ వ్యత్యాసాలు వచ్చేసాయి. అత్త కోడల మధ్య ప్రేమ వ్యత్యాసాలు వచ్చాయి. సంఘములో సంఘ కాపరికి విశ్వాసులకు మధ్య ఉన్న ప్రేమ వ్యత్యాసం వచ్చేసింది. అందుకే ప్రేమ కలిగి ఏం చేయాలంట, ఒకరికి ఒకరు ఏం కావాలా, దాసులమైపోవాలంట. ఒకరికి ఒకరు తగ్గించుకోవాలా. అది లేదండి ఈ రోజులు. నువ్వేంది నాకు చెప్పేది, నా జీవితం ఏదో నాకు బాగా తెలుసో, నా పరిస్థితి ఏదో నాకు బాగా తెలుసో అని మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవునికి వ్యతిరేకంగా మనం ఏది కూడా మాట్లాడడానికి వీలు లేదు. కష్టాలు వచ్చాయా, ఆస్వాదిద్దాం. నష్టాలు జరిగాయా, ఆస్వాదిద్దాం. ఇబ్బందులు వచ్చాయా, దేవుని సన్నిధిలో ఆహ్వానిద్దాం. అంత మాత్రమే కానీ దేవుణ్ణి ప్రశ్నించడానికి ఏమాత్రం అవకాశము లేదు. అందుకే దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, ప్రేమ కలిగి ఒకరికి ఒకరు ఏం కలిగి ఉండాలా, దాసులంటే ఏంటి, చెప్పింది వినడం, నేర్చుకోవడం. దాసత్వం అంటే ఏదో కాదండి. మనం సాతాను దాసత్వంలో ఉన్నాం, విడిపించబడ్డాం. ఇప్పుడు దేవుని పిల్లలముగా, దేవుని సంఘముగా, ఒకే సంఘములో ఒకే పాత్రలో ఉన్నది, ఒకే మరి రొట్టెను తీసుకుంటున్నాం మనం, ఒకే శరీరాన్ని తీసుకుంటున్నాం మనం. ఒకరిని ఒకరం ప్రేమించాలా, ఒకరికి ఒకరము దాసులముగా ఉండాలా. దేవుని కొరకు మన జీవితాలను కాపాడుకోవాలా. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన విశ్వాసంలో నిలకడగలిగినటువంటి స్వభావం, నిలకడగలిగినటువంటి పరిస్థితి మనకుంటే దేవుడు అద్భుతంగా మనల్ని కాపాడుతాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఒక భక్తుడు అంటాడు, చదువుకుందాం. 8వ అధ్యాయం 32వ వచనం, మనలను సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము. సత్యం అంటే ఎవరిక్కడ, యేసయ్య. ఏంటి యేసయ్య నీకు చెప్తున్న మాట? సత్యము అంటే యేసయ్య మిమ్ములను ఏం చేసి ఉన్నాడు, స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నీ నిర్ణయాలు నువ్వు తీసుకునటానికి స్వాతంత్రం ఉంది నీకు. నీ భవిష్యత్తులో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని నువ్వు తీసుకోవడానికి దేవుడు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అందుకే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. మనం ఎవరో చెప్పింది వినడానికి కాదో, మన భవిష్యత్ అంతా మన జీవితం మన చేతిలో ఉంది. దేవుని బిడ్డలారా, ఎవరో చెప్పింది విని మోసపోవటానికి కాదు, ఎవరో చెప్పింది విని వారి మాటకు లొంగిపోవటం కాదో, దేవుని పిల్లలమైన మనం, దేవుని సంఘముగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. దేవుని బిడ్డలారా, మీ జీవిత భవిష్యత్తు ఏంటో మీకు తెలుసు. కొంతమంది పిల్లలు 16-17 ఏళ్ల వయసు నుంచే వారు భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. పాశ్చాత్య అమెరికా దేశాలలో 17వ సంవత్సరం 18వ వయోజనులు అయిపోతే ఇంట్లో ఉండరట పిల్లలు. ఇంట్లో ఉండరో, వారు వెళ్ళి బయట బిజినెస్ చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళు ఎక్కడో వారికి సొంతగా బ్రతుకు తెరువు కలిగిన తెలివి, స్వాతంత్రత దేవుని బిడ్డలారా కలిగి ఉంటారు. ఇక్కడ చేరిన మనం దేవుని పిల్లలముగా నీకు నీవే ఆధ్యాత్మిక విషయాల్లో, శరీర విషయాల్లో నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఏది మంచో, ఏది చెడో, ఏది చేస్తే బాగుంటుందో, ఏది చేయకుంటే బాగుంటుందో అని
దేవుడు ఒక ఆలోచన జ్ఞానం మనకు అనుగ్రహించాడు. అంత అయిపోయిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదో. జాగ్రత్త పడడానికి దేవుడు అంటున్నాడు, మరి దేవుని యొక్క భక్తుడు అంటున్నాడు, నేను మిమ్ములను స్వతంత్రులుగా ఉండుటకు పిలిచాను. పిలువబడ్డారు మీరు. తర్వాత అండి, సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ యవ్వనికి దాసులము అయి ఉండలేదు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎంత ధైర్యంగా చెప్తున్నారండి వాళ్ళు. మేము ఎవరి సంతానము? అందరు చెప్పండి, ఎవరి సంతానము? చూడండి, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఆ ప్రపంచ పటంలో మనం చూస్తే ఇజ్రాయెల్ దేశము ఇంకా మన సూర్యాపేట కంటే తక్కువ వైశాల్యం, మన తక్కువ జనాభా కలిగిన దేశం. ఈరోజు ప్రపంచమంతా ఇజ్రాయెల్కు భయపడుతుంది. ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు కూడా జయించలేరు. మనకు తెలుసు, మనం వాడుకున్న పరికరాలు, ఈ యొక్క సెల్ ఫోన్ మొదలుకొని, మరి ఫోన్లు మొదలుకొని, టీవీలు మొదలుకొని, ప్రపంచంలో ఏదైనా కొత్తది కనిపెట్టారంటే అది యూదులే కనిపెట్టారు. యేసు ప్రభు ఏ వంశం నుంచి వచ్చాడు? యూదా వంశం నుండి వచ్చాడు. యూదులకు ఉన్న జ్ఞానం ప్రపంచంలో ఎవ్వరికీ లేదండి. ఏది తయారు చేయాలన్నా వాళ్ళ ప్రమేయం కావాలా, వాళ్ళ జ్ఞానంతోనే ఇవన్నీ మనం వాడుకునే వస్తువులు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే ఇజ్రాయేళ్ల జోలికి ఎవ్వరు వెళ్ళరు. మనకు తెలుసు, ఇరాన్కు ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది, గాజాకు ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. చాలా దేశాలు మరి ఇజ్రాయెల్ను జయించడానికి ప్రయత్నం చేశాయి, కానీ ఓడిపోతూనే ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు అంటే చూడండి, వాళ్ళు ఎంత ధీమాగా చెప్తున్నారో, మేము ఎవరి సంతానము? అందరు చెప్పండి, మేము ఎవరి సంతానము? మేము అబ్రహాము సంతానం. మనం కూడా ఏదైనా కష్టము, శోధన, ఇబ్బంది, కష్టాలు మరి వచ్చినప్పుడు మనం కూడా ఏం చెప్పాలా? మేము ఎవరి పిల్లలము? యేసయ్యకు వారసులం. మేము దేవుని సంతానం, మేము దేవుని పిల్లలం. యేసయ్య రక్తము ద్వారా కొనబడిన వారం, యేసయ్య రక్తము ద్వారా కడగబడిన వారం, యేసయ్య రక్తము ద్వారా ప్రశంసించి మరి రక్తాన్ని మరి ఆయన యొక్క ఇచ్చిన శిలువ మరణము ద్వారా మేము బయటకు వచ్చాం. మేము పరిశుద్ధులం, పవిత్రులం, యేసయ్య పిల్లలము. యేసయ్య కాపుదల, యేసయ్య భద్రత, యేసయ్య క్షేమం మాకుంది. అందుకే అబ్రహాము సంతానం. మేము మామూలు అనుకుంటున్నారా? ఈ లోకంలో ఉన్నవారు ఎవరు నిన్ను బెదిరించాలన్నా, ఏ రోగముని శరీరంలోనికి రావాలన్నా, ఏ యొక్క బలహీనత నిన్ను వెంటాడి తరుముతున్నా, నేను అదే చెప్పాలా? వాళ్ళు ఏం చెప్తున్నారని, మేము ఎవరి సంతానము? అబ్రహాము సంతానం. మేము కూడా పునరుద్ధానుడై తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచిన యేసయ్య సంతానం. మేము యేసయ్య పిల్లలం, మేము యేసయ్య బిడ్డలం, మేము యేసయ్య కొరకు జీవిస్తున్న క్రైస్తవులం అని చెప్పుకునే దమ్ము, ధైర్యం మనకు రావాలా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఏదైనా బాధ కలగగానే, కష్టం రాగానే చాలా ఇబ్బంది పడుతుంటాం, కలవరపడుతుంటాం, దుఃఖపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, వేదన పడుతుంటాం. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానం. మనం కూడా ఏమనాలా? మేము యేసయ్య సంతానం, యేసయ్యకే వారసులం, యేసయ్యకు పిల్లలము. మాకు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు మమ్మల్ని వెంటాడి తరిమినా, ఎన్ని రోగాలు మా శరీరంలో ప్రవేశించినా అవి మమ్మల్ని ఏమి చెయ్యవో. కారణం మేము యేసయ్య పిల్లలము. హల్లెలూయా అని చెప్పగలిగే స్థితిలోనికి ఈరోజు మనము రావాలా? అదే నిజమైన స్వాతంత్రము. దేవుని బిడ్డలారా, అలాగే అదే గలతీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒక మాట చదవండి. క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యము మేలు చూచుటకు తనకు దాసులుగా చేసుకొనవలనని, క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈరోజు మనం రక్షణ అనుభవిస్తున్నాం. మనకు తెలిసిన బంధువులందరూ లోకంలోనే ఉన్నారు. వారందరూ తింటూ తాగుతూ తిరుగుతూ ఉన్నారు. దేవుడు మన చేతికి ఒక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఇచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు. మనందరం మందిరానికి వచ్చాం, ఇంతవరకు పాటలు పాడాం, సాక్ష్యాలు చెప్పాం, స్తుతి ఆరాధన చేశాం. ఒక పద్ధతితో దేవుని మందిరంలోకి వచ్చి దేవునికి ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తున్నాం. దేవుని బిడ్డలారా,
క్రీస్తు యేసు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యాన్ని నువ్వు కాపాడుకోవాలా, నేను కాపాడుకోవాలా. యేసయ్య మనకిచ్చిన రక్షణను మనము కాపాడుకోవాలా. యేసయ్య మనకిచ్చిన ఈ భద్రతను మనము కాపాడుకోవాలా. యేసయ్య మనకిచ్చిన ఈ మంచి జీవితాన్ని మనము కాపాడుకొని ప్రభు కొరకు నిలబడాలి. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. క్రీస్తు యేసు వలన మీకు కలిగిన స్వాతంత్ర్యాన్ని ఏం చేద్దాం? కాపాడుకొని ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఆఖరిగా చివరి వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఏం చేయాలటమ్మా క్రైస్తవులు? అందరు చెప్పాలా? క్రైస్తవులమైన మనం ఏం చేయాలా? సాతానుడట ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు, పంచుకొని ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు నేను మృంగడానికి, నీ జీవితాన్ని పాడు చేయడానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి, నీ శరీరంలో ఉన్న మంచి ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులను పరిస్థితులను తీసుకొని రావడానికి ఎవరిని మృంగుదునని సాతానుడు దుష్టుడు నీపై పగపట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని మృంగాలా? ఎవరిని విశ్వాసంలో నుంచి పడేయాలా? ఎవరిని విశ్వాసంలో ఆధ్యాత్మిక స్థితిలో నుంచి పడివేయాలా? ఎవరిని విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో నుంచి పడివేయాలా? ఎవరి భవిష్యత్తును పాడు చేయాలని దుష్టుడంట పొంచుకొని ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె దుష్టుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వాని కోరల్లోనికి వెళ్లకుండా ఏం కలిగి ఉండాలా? మెలకువగా ఉండుడి. విశ్వాసమందు. దేని యందు? అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంకొకసారి విశ్వాసమందు ఏం కలిగి ఉండాలా? అందరు చెప్పాలి. విశ్వాసమందు ఏం కలిగి ఉండాలా? నిలకడ. హల్లెలూయా. నువ్వు దేని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావో, నీ యొక్క భవిష్యత్తు పట్ల విశ్వాసం కలిగి ఉంటే, నీ ఉద్యోగం పట్ల విశ్వాసం కలిగి ఉంటే, నీ వివాహం పట్ల విశ్వాసం కలిగి ఉంటే, ఆ విశ్వాసములో నిలకడ కలిగి ఉంటే దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందంట, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలా. మనం ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. నాగటిపై చెయ్యి వేసి వెనుదిరిగి చూడలేనయ్యా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని నమ్మావా? చనిపోయేంత వరకు ఆయనతోటే ఉండాలా. హల్లెలూయా. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా. మేము మొన్న వైజాగ్ ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. వారంతా దేవుణ్ణి ఎరగని ప్రజలు, అందరూ కూడా అన్య కుటుంబాల్లో నుంచి అక్కడికి వచ్చారు. ఆ కుటుంబం ఒక్క కుటుంబమే యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆ కుటుంబము చేస్తున్న ఆచారాలు అంటే క్రైస్తవ సమాధి, క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి బాక్సులో పెట్టి భద్రపరుస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక కుమార్తె. మనందరం ప్రార్థన చేశాం కదా, మైథిలి. ఆ పాప చనిపోయింది, చేతికొచ్చిన బిడ్డ. మరి ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. ప్రతి నెల 70-80 వేల రూపాయలు తల్లిదండ్రులకు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు. తల్లిదండ్రులకు ఇంకా వేరే పిల్లలు లేరు. అనుకోని రీతిగా ఆ బిడ్డకు ఏదో బలహీనత వచ్చింది. దేవుని బిడ్డలారా, మరి ఆ అమ్మాయి చనిపోయింది. లివర్ డ్యామేజ్ అయిపోయి, కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయి, దాదాపు ఒక 40 లక్షలు తల్లిదండ్రులు వెచ్చించి ఖర్చు పెట్టారు. అయినా బ్రతకకుండా చనిపోయింది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఒకరు అంటారు, మీరు గొప్ప దేవుడు అంటారు కదా యేసు ప్రభు, ఏది ఒక్క బిడ్డను బతికించలేకపోయిందా అని ఒక ఆమె అంటది. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒకటే అన్నారు, నా కుమార్తె ఎవరి దగ్గరికి వెళ్ళింది? యేసయ్య దగ్గరికి వెళ్ళింది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. మేము అందుకే ఈ పెట్టెలో ఎందుకు భద్రపరుస్తున్నామో తెలుసా? యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు నా బిడ్డ కూడా లేస్తుందయ్యా. హల్లెలూయా. నా కుమార్తె కూడా లేపబడుతుంది. అందుకే సమాధిలో భద్రంగా మేము పెట్టెలో భద్రం చేసి పెడతాం. మీరైతే కాల్ చేస్తారో లేకుంటే ఎక్కడో దుమ్ములో ధూళిలో బూడిద చేస్తారు. కానీ మాకొక నిరీక్షణ ఉంది, మాకొక నమ్మకం ఉంది. మా విశ్వాసమందు మేము నిలకడగలిగి ఉన్నాము. మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటున్నాము. కులం కొరకు, మతం కొరకు లేక మేము మళ్ళా వెనుదిరిగి చూడట్లేదు. దేవుని బిడ్డలారా, విశ్వాసమందు మనం ఎలాగుండాలా? నిలకడగలిగి. దేవుని బిడ్డలారా, మెలకువగలిగి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషము. ఏంటిది?
అందరు చెప్పాలండి, అందరికి ఏముండాలా? దేవుని కొరకు బ్రతకాలి అనే పౌరుషం కావాలి. పౌరుషంగా దేవుని బిడ్డలారా, చాలామందికి మనం ఏదైనా అనకూడని మాట అంటే, లేకుంటే చెడు నడతలో నడుస్తున్నప్పుడు ఒక హెచ్చరిక చేస్తే అది వాళ్ళకు పౌరుషం వస్తుంది అంటేనే. అబ్బా, ఏం పౌరుషం ఉందమ్మా, అయ్యకున్న పౌరుషమే, అమ్మకున్న పౌరుషమే, మామకున్న పౌరుషం, ఎక్కడ పౌరుషం ఇది అని మనము అంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన మనం ఆత్మీయంగా కూడా దేవుని కొరకు బ్రతికే విషయంలో ఏది ఏమైనా ఏం కలిగి ఉండాలా? పౌరుషం. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. పౌరుషం తెచ్చుకోవాలా దేవుని కొరకు. రోషం, నేను దేవుని కొరకు జీవిస్తా, నేను దేవుని కొరకు సమర్పించుకుంటా, నా దేవుని కొరకు నా జీవితం త్యాగం చేస్తా, నా దేవుని కొరకే నా జీవితాన్ని అంకితం చేసుకుంటా అని ఒక త్యాగభరితమైన జీవితం మనకుండాలా. చీటికి మాటికి చిన్న చిన్న గొడవలకు పౌరుషం కాదో. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల మీద అలిగే పౌరుషం కొంతమందికి, భార్య మీద భర్త అలుగుతాడు పౌరుషం, భర్త మీద భార్య అలుగు పౌరుషం, వెంటనే కోపం వచ్చి పౌరుషం. అది కాదండి. ఆధ్యాత్మికంగా ఆత్మ విషయంలో ఏం కలిగి ఉండాలా? పౌరుషం కలిగి. నేను ఎందుకు ఉండకూడదు అంత పౌరుషంగా, పరిశుద్ధంగా? నేనెందుకు ఆ సంఘంలో స్త్రీలు పనిచేస్తున్నారు, ఆ సంఘంలో యవనస్తులు పనిచేస్తున్నారు, ఆ సంఘంలో అనేక మంది దేవుని సంఘాభివృద్ధి కొరకు వారు వంతుగా ప్రయాసపడుతున్నారో నేనెందుకు ప్రయాసపడకూడదు? నేనెందుకు నా దేవుని కొరకు వాడబడకూడదు? నేనెందుకు నా దేవుని పని చేయకూడదు? నేనెందుకు నా దేవుని గురించి పాడకూడదు? నేను నా దేవుని కొరకు సాక్ష్యం ఎందుకు చెప్పకూడదని పౌరుషం మనలో ఉండాలి. హల్లెలూయా. మనకెట్లుందంటే, మాకింత వచ్చే జనం జాలే, ఇక మా సంఘానికి మనకేం లేదు, పౌరుషం లేదు. పక్క సంఘాలు చూడండి, పాస్టర్లు ఎక్కడికి పరిగెత్తరో అక్కడున్న విశ్వాసులే, అక్కడున్న సంఘమే, అక్కడున్న స్త్రీలే, వారు పరిగెత్తుకొని వారు వేరే దగ్గరికి వెళ్ళి సువార్త అందించి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే పౌరుషం. దేవుని బిడ్డలారా, ఆల్ నైట్ ప్రేయర్ అవుతుంది, పౌరుషం ఉందా? పక్క సంఘాల్లో తెల్లవార్లు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? ఒకసారి మీరు ఆలోచన చేశారా? నీ సంఘంలో కూడా ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతూ ఉంది, విజ్ఞాపన ఆరాధన జరుగుతూ ఉంది, సంఘంలో ఆదివారం ఆరాధన జరుగుతుంది. నువ్వు కూడా పౌరుషం తెచ్చుకొని, నా సంఘం కూడా దీవించబడాలా, నా సంఘం కూడా ఆశీర్వదించబడాలా, నా సంఘంలో నీకు నూతన ఆత్మలు రావాలి అనే పౌరుషం. హల్లెలూయా. పౌరుషం కలిగి. ఇప్పుడు ఇవన్నీ పౌరుషంతో తెచ్చుకున్నాం మనం. కీబోర్డు, ప్యాడు, ఈ యొక్క బాక్సు, ఈ మందిరం కూడా పౌరుషంతో కట్టుకున్నాం. ఈ మందిరం WMEకి మంచి మందిరం ఉండాలని పౌరుషం, ఎక్కలేని పౌరుషం అప్పుల పాలు చేసింది. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని పని విషయంలో ఏం కలిగి ఉండాలా? పౌరుషం కలిగి పని చేయాలా. అలా చేస్తే నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్తావు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నువ్వు కసి పెంచుకోవాలా. వ్యాపారంలో చూడండి, పక్క పక్కనే ఉంటాయి కిరాణం దుకాణాలు, పక్క పక్కనే ఉంటాయి షట్టర్స్, పక్క పక్కనే బట్టల షాపులు ఉంటాయి, పక్క పక్కనే మరి అన్ని షాపులు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఒకరికొకడు పౌరుషం. నాది మంచిగా సేల్ కావాలా, నా షాప్ మంచిగా నడవాలా, పౌరుషం. దేవుని బిడ్డలారా, మరి ఏది మన పౌరుషం? ఆధ్యాత్మికమైన పౌరుషం కావాలా? నీ యొక్క వ్యక్తిగత విషయంలో, నీ విషయంలో పౌరుషం కావాలా? పక్కోడికి ఉద్యోగం వస్తే పౌరుషం తెచ్చుకో. నాకెందుకు రాలేదు? పక్కవాడి వ్యాపారం దీవించబడింది, నేనెందుకు దీవించబడకూడదు? వాళ్ళ పేర్లు మంచిగా చెప్తున్నారు, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతున్నారు, నేనెప్పుడు రావాలని ఒక పౌరుషం. హల్లెలూయా. పౌరుషం కొరకు లేవాలే కానీ వాళ్ళ గురించి ఈడ చెప్తారు, వీళ్ళ గురించి ఆడ చెప్తారు అని మనం సనుక్కొని కొనుక్కోవడానికి కాదు. హల్లెలూయా. ఈ విధంగానైనా ఏం తెచ్చుకోవాలా? పౌరుషం. హల్లెలూయా. ఫలానాడు వాక్యం బాగా చెప్తున్నాడు, నువ్వు పౌరుషం తెచ్చుకో. అలాగే నేను ఎప్పుడు చెప్పాలా? ఫలానా వాళ్ళు మంచి కారులో తిరుగుతున్నారు, నేను ఎప్పుడు తిరగాల? ఫలానా వాళ్ళు విమానాలలో విదేశాలకు వెళ్ళి వస్తున్నారు, నాదెప్పుడు, నేనెప్పుడు అనుకొని ఒక ధైర్యం కలిగి, పౌరుషం కలిగి దేవుని బిడ్డలమ్మగా పౌరుషం తెచ్చుకోవాలా. హల్లెలూయా. మన సంఘం గురించి ఒక పౌరుషం రావాలా. స్త్రీలారా, మీరు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీరు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ సంఘము కూడా నీకు ఒక తల్లి, నీ సంఘము కూడా నీకు ఒక కుమారుడు, నీ సంఘము కూడా నీకు ఒక కుమార్తె. నువ్వు లేచి రేయి మొదటి జామున సంఘాభివృద్ధి కొరకు నీవు కూడా నీ యొక్క వంతుగా ఏం చేయాలా? ప్రార్థన చేసే పౌరుషం. దేవుని బిడ్డలారా, పౌరుషము కలిగి బలవంతులై ఎలాగుండాలా? పౌరుషం ఉంటే ఏముంటుంది?
బలం ఉంటుంది. హల్లెలూయా. పౌరుషము కలిగి ఎలాగుందాము? బలవంతులై ఉండుడి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. విశ్వాసం అందు ఏముండాలా? నిలకడ. అందరూ చెప్పండి, విశ్వాసం అందు ఏముండాలా? మనకు ఒక విశ్వాసం వచ్చింది. ఏంటి? మేము ఈ వస్తువులన్నీ కొనుక్కుంటాం, ఈ యొక్క పరికరాలన్నీ కావాలని ఏముంది హృదయంలో? విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. మనం ఇప్పుడు వాటిని చూసామా లేదండి? కీబోర్డు చూసాం, ప్యాడ్ చూసాం, బాక్స్ చూసాం, మైకులు చూసాం. అంటే ఒకప్పుడు అనుకున్నాము, విశ్వాసం అందు నిలకడగా ఉన్నాము, సప్పో చేసి మొత్తానికైతే సాధించుకున్నాం, మన కళ్ళకు ముందు కనబడుతున్నాయి. హల్లెలూయా. అందుకే విశ్వాసం అందు ఏం కావాలా? నిలకడ. నువ్వు ఏ విషయంలో ప్రార్థిస్తున్నావో దేవుడికి, నీ ఉద్యోగ విషయంలోనా, వ్యాపార విషయంలోనా, ఇల్లు కట్టుకునే విషయంలోనా, నీకు రావాల్సిన డబ్బు విషయంలోనా, నీవు కావలసినటువంటి నీ జీవితంలో ఒక వాహనము కొరక, లేక దేని కొరకు, గర్భఫలము కొరక, పోగొట్టుకున్న దాన్ని దేవుడు మరలా ఇచ్చేదాని కొరక, దేని మీద విశ్వాసముతో ఉంటావో, ప్రార్థిస్తావో, దాని మీద నిలకడ ఉండాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. విశ్వాసం అందు ఏముండాలా? నిలకడ. పౌరుషము గలవారై బలవంతులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్లు వంచండి. దేవుని బిడ్డలారా తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు ఒక స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఇది ఒక ఆత్మీయ స్వాతంత్ర్యం. ఆత్మీయ స్వాతంత్ర్యం కాపాడుకో. దేవుని పిల్లలుగా మీరు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. ఏసే సత్యము, ఆయన నిన్ను స్వతంత్రులుగా చేశాడు. పాపపు బానిసత్వంలో నుండి మరలా పాపం అనే కాడి కిందికి చిక్కుకోకుండా మీరు మెలుకోగలిగి, విశ్వాసమందు నిలకడగలిగి, పౌరుషము గలవారై, నీ కుటుంబ విషయంలో పౌరుషం తెచ్చుకో, నీ పిల్లల విషయంలో పౌరుషం తెచ్చుకో, నీ విషయంలో నీవే పౌరుషం తెచ్చుకో. అయ్యో, నా బ్రతికి ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా, నేను ఎప్పుడు సాధించాలా, ఎప్పుడు సంపాదించాలా, ఎప్పుడు నేను అభివృద్ధి కావాలా, ఎప్పుడు నా జీవితం స్థిరపడాలా? విశ్వాసమందు స్థిరత్వం, నిలకడగలిగిన విశ్వాసంతో దేవుని సన్నిధిలో సాగిపోదాం. విశ్వాసమందు నిలకడ ఉండాలా. నువ్వు దేన్నైతే నమ్మావో దాని మీద నిలకడగలిగి ఉండాలా. ప్రార్థన చేసుకుందాం.